సో హలో మై డియర్ బంగారం. సో ఆల్రెడీ బండి గురించి వివరాలు నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనం బండిని డ్రైవ్ చేసి చూద్దాము. ఇది 2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అనమాట. 170 bhp అండ్ 350 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. కానీ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ ట్రాన్స్మిషన్ ఏమో ఇది 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అనమాట. సో ఇప్పుడు మనము పార్కింగ్ బ్రేక్ అంతా తీసేసాము. బీచ్ సైడ్ రోడ్లో ఉన్నాము ఇక్కడ వైజాగ్లో. స్పెషల్ థ్యాంక్స్ టు ఆరెంజ్ జీప్ వైజాగ్ వాళ్ళు, రాము సార్ ఎప్పుడు నా విజన్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. సో ఈ యొక్క గేమ్ చేంజింగ్ లాంచ్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఫార్చ్యూనర్ ఈ సెగ్మెంట్ని రూల్ చేస్తూ వచ్చింది. ఎండెవర్ ఒక మంచి కాంపిటీషన్గా ఉన్నా ఇప్పుడు అది అవైలబుల్గా లేనందుకు ఒకలాంటి ఒక ఎంటీనెస్ వచ్చేసింది ఈ సెగ్మెంట్లో. సో దాన్ని క్యాష్ చేసుకొని ఇటువంటి ఒక గేమ్ చేంజింగ్ ప్రపోజిషన్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ, దీని లుక్స్ పరంగా చూసినట్లయితే ఆల్మోస్ట్ గ్రాండ్ షెరోకి లుక్స్ ఆఫర్ చేశారు జీప్ వాళ్ళు. అండ్ పవర్ ట్రైన్ కూడా చాలా వెల్ బ్యాలెన్స్డ్ పవర్ ట్రైన్ మనకి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ మరీ ఎక్కువ ఇది లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే సంథింగ్ దట్ విల్ నాట్ ఈట్ ఇన్ టు యువర్ పాకెట్. 2 లీటర్ డీజిల్ ఇంజిన్ అనేది ట్రైడ్ అండ్ టెస్టెడ్ యూనిట్ అనమాట, ఏదైతే మనం జీప్ కంపస్లో చూసామో. సో అదే దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇంకా బెటర్ రిఫైన్మెంట్, బెటర్ పవర్ డెలివరీ, బెటర్ టార్క్ డెలివరీ, బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు ఈ యొక్క మెరిడియన్లో ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సో దీంట్లో నాకు నచ్చిన మెయిన్ విషయం ఏంటంటే ఈ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అండి. యూజువల్లీ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్లో మనకి ఒకలాంటి గేర్ చేంజెస్ జరిగేటప్పుడు మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత స్మూత్గా గేర్ చేంజెస్ జరుగుతున్నాయి అంటే అసలు ఒక డిఎస్జీ గేర్ బాక్స్ లెక్క ఇది బిహేవ్ చేస్తుందండి. సీమ్లెస్ గేర్ చేంజెస్. అదే కాకుండా మనకి స్టీరింగ్ ఫీల్ కానీ, ఆ స్టీరింగ్ హెఫ్ట్ కానీ ఎప్పుడైతే మనం స్పీడ్ బిల్డప్ చేస్తామో హైవే పైన క్రూజ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ అండ్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేసే ఎస్యూవీస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అందరు ఆటో జర్నలిస్ట్ కూడా అదే చెప్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడ్ హ్యాండ్లింగ్ అండ్ రైడ్ క్వాలిటీ నథింగ్ కెన్ కమ్ క్లోజ్ అన్నట్టు వాళ్ళు ఫిదా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి రీసెంట్గా జరిగిన ఈ మీడియా డ్రైవ్ దీంట్లో. అండ్ దీని డైమెన్షన్స్ అన్ని చూసినట్లయితే కూడా వెరీ వెల్ స్పేస్డ్ అవుట్ క్యాబిన్ అండి. ఎందుకంటే మనకి లాంగెస్ట్ వీల్ బేస్ ఇన్ సెగ్మెంట్, అంటే టొయోటా ఫార్చ్యూనర్ కంటే కూడా వీల్ బేస్ ఇది లెంత్ ఎక్కువ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ లెంత్ మేబీ ఫార్చ్యూనర్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వీల్ బేస్ పెంచినందువల్ల మీకు ఎక్స్ట్రీమ్ స్టెబిలిటీ, హై స్పీడ్ స్టెబిలిటీ బెస్ట్ ఇన్ క్లాస్ ఆఫర్ చేస్తుంది. మీరు ట్రిపుల్ డిజిట్ స్పీడ్లో క్రూజ్ చేసేటప్పుడు ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. ప్లస్ క్యాబిన్ స్పేస్ అనేది చాలా మంచిగా ఆప్టిమైజ్ చేశారు. అది ఫ్రంట్ రో ఉండనివ్వండి, సెకండ్ రో ఉండనివ్వండి, థర్డ్ రోలో కూడా ఈజీగా మీరు షార్ట్ సిటీ రన్స్లో మీరు ఈజీగా అందరూ 7 కూడా కూర్చొని కలిసి వెళ్ళొచ్చు, అడల్ట్స్ కూడా. బట్ హైవే క్రూజింగ్కి నాకు తెలిసి వెనకాల థర్డ్ రో అనేది చిల్డ్రన్కి బెస్ట్ సూటబుల్. కానీ మోర్ దెన్ దాట్ సస్పెన్షన్ డాంపింగ్ అండి. ఇది ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డాంపింగ్తో పాటు వస్తుంది. సో దాంట్లో మనకి ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ రేర్ అనమాట. ఆ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అసలు నాట్ ఓన్లీ ఆఫ్ రోడింగ్ అండి, నార్మల్ టార్మాక్ పైన వెళ్తున్నప్పుడు కూడా అసలు ఈ అండ్యులేషన్స్ ఏదైతే ఉంటాయో, పాట్ హోల్స్ ఏదైతే ఉంటాయో ఎఫర్ట్లెస్గా దాన్ని మనము దాటి వెళ్ళిపోతున్నాం. అసలు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలుస్తలేదు. ఆ పరంగా ఇది బెస్ట్ ఇన్ క్లాస్ రైడ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. సీట్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. దానివల్ల మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఒక టైరింగ్ డే తర్వాత వచ్చి కార్లో కూర్చున్నప్పుడు ఇట్ విల్ లిఫ్ట్ యువర్ మూడ్ అండ్ ఇట్ విల్ కూల్ యూ డౌన్ అనమాట. అండ్ మోర్ దెన్ దాట్ ఒక ఎస్యూవీలో మనకు కావాల్సింది అన్ని కేపబిలిటీస్ దీంట్లో ఆఫర్ చేశారు. మనకి 4-wheel డ్రైవ్ ఉంది, ప్లస్ 4-wheel డ్రైవ్లో లాక్ చేసే ఆప్షన్ ఉంది. సో ఇటువంటి ఒక కాంప్రిహెన్సివ్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీతో పాటు లగ్జరీని, కంఫర్ట్ని బ్లెండ్ చేసి ఒక కిల్లర్ ప్రపోజిషన్ని వాళ్ళు ఈ యొక్క సెగ్మెంట్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. అన్నిటికంటే బెస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే ఫ్లోర్ చేస్తే చూడండి పెడల్ని. నార్మల్గా మీరు థ్రాటిల్ ఇన్పుట్స్ ఇస్తే చాలా ఈజీగా లినియర్గా ఎఫర్ట్లెస్గా ముందుకెళ్తుంది. అదే మీరు థ్రాటిల్ని, అంటే యాక్సలరేటర్ పెడల్ని ప్రెస్ చేసేస్తే గట్టిగా ఒక స్పోర్ట్స్ కార్ లెక్క బిహేవ్ చేస్తుంది. ఆ టార్క్ అనేది మిమ్మల్ని సీట్లో వెనక్కి తోస్తుంది అనమాట. అంత ఆ పవర్, ఆ థ్రస్ట్ అనేది అది ఆఫర్ చేస్తుంది. ఓవర్టేకింగ్ పవర్ ఒక సెకండ్లో మనము ఈ సిటీ మధ్యలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ ఇది చేయలేకపోతున్నాము.
దీని ఒక హై స్పీడ్ స్టెబిలిటీ కానీ అది చూపించలేకపోతున్నాము. హైవే పైన అయితే దీని టాప్ స్పీడ్ టెస్ట్ ఒకవేళ మనం చేయడానికి అవకాశం వస్తే ఫ్యూచర్లో అసలు అద్దరు కొట్టే స్టెబిలిటీ ఆఫర్ చేస్తుందండి ఇది. అదే కాకుండా సేఫ్టీ పరంగా కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఇంకా ప్రతి ఒక్క ఫీచర్, సేఫ్టీ ఫీచర్ కూడా వాళ్ళు దీంట్లో మనకి ప్యాక్ చేశారు టు మేక్ ఇట్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్స్ ఇన్ ద సెగ్మెంట్. అదే కాకుండా మనకి చాసీ స్ట్రక్చర్, ఇంకా దీని యొక్క ఏదైతే బాడీ స్ట్రక్చర్ ఉందో చాలా స్టర్డీగా చేయబడింది. ఇట్ ఈస్ బిల్ట్ లైక్ అ ట్యాంక్ అని చెప్పొచ్చు. అండ్ లుక్స్ పరంగా అయితే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ 1 సెగ్మెంట్ హైయర్ ప్రీమియం వెహికల్ అండి. అంటే గ్రాండ్ చెరోకీ ఏదైతే మనకి ఒక లెజెండరీ కార్గా ముందు వచ్చో దాని నుంచి తీసుకున్న డిజైన్ క్యూస్ దీనికి అప్లై చేయడం వల్ల దీని యొక్క ప్రీమియం లుక్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ అండి 30 lakhs ఎక్స్ షోరూమ్ లాంచ్ చేశారు, నిన్ననే ప్రైస్ అనౌన్స్ అయింది. సో ఇటువంటి ప్రైజింగ్కి ఇటువంటి ఒక ప్యాకేజ్ అనేది ఆఫర్ చేయడం అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. దీంట్లో 4x4 ఫీచర్స్ ఉంది, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది, డీజిల్ ఆటోమేటిక్ వస్తుంది, మనకి ఇన్నఫ్ పవర్ ఉంది, 170 bhp, ఇన్నఫ్ టార్క్ ఉంది, అండ్ సస్పెన్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సస్పెన్షన్, ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. స్టీరింగ్ ఫీల్, స్టీరింగ్ సెన్సిటివిటీ చాలా పక్కాగా ఆఫర్ చేశారు. లోవర్ స్పీడ్స్లో ఈజీగా ఫ్లికబుల్గా ఉంది, హయ్యర్ స్పీడ్స్లో చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఈ పరంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది. సో ఇటు పక్కన చూసినట్లయితే వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు చూడొచ్చు, మనం బీచ్ సైడ్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ బీచ్ లొకేషన్లో, ఈ ప్యారలల్ రోడ్లో ఇటువంటి వెహికల్ని డ్రైవ్ చేయడం, అది ఎర్లీ మార్నింగ్ అందరు సిటీ హాజ్ జస్ట్ వోకన్ అప్ అని చెప్పొచ్చు. అందరు వాకింగ్కి, మార్నింగ్ వాక్కి బయటికి వచ్చారు. సో ఇది అసలు ఒక డ్రీమ్ కమ్ ట్రూ, ఒక హెవెన్లీ ఎక్స్పీరియన్స్. ఒక ట్రావెలర్కి, ఒక ఎక్స్ప్లోరర్కి, ఒక ఆటో ఎంతూజియాస్ట్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అని చెప్పొచ్చు ఇటువంటి వెహికల్ ఎంజాయ్ చేయడానికి. ప్లస్ అంటే ఎంత వర్సిటైల్గా ఉంది, ఎంత వర్సిటిలిటీ ఆఫర్ చేస్తుంది అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్మెరీన్ ఉంది పక్కన, ఇదంతా టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇటు పక్కన మనకి ఐ లవ్ వైజాగ్ అనేది వస్తుందండి, చూడొచ్చు. అది మీకు వైడ్ యాంగిల్ కెమెరాలు ఎక్కువ కనిపించకపోవచ్చు. సో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, అఫ్కోర్స్ సిటీలో ఎంత ఎఫర్ట్లెస్గా మనం వెళ్ళిపోతున్నామో ఈ మార్నింగ్ డ్రైవ్లో, హైవేలో దీనికంటే ఎఫర్ట్లెస్గా ఇది బిహేవ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫరింగ్ సూపర్ హై స్పీడ్ స్టెబిలిటీ అండ్ రైడ్ క్వాలిటీ అండ్ ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ పవర్ ట్రైన్ విచ్ ఇస్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.